మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనపై ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి విచారణ చేపట్టారు. ఇప్పటికే 5 అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎంఆర్ కాలేజ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలేజీ ముందు విద్యార్థి సంఘాల నేతలతో కలిసి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. అమ్మాయిలను వీడియోలు తీశారనే వార్త తెలియడంతో విద్యార్థి సంఘాల నేతలు కాలేజ్ వద్దకు భారీగా తరలించారు. గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్ లో మొబైల్తో వీడియోలు తీశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వంట చేసేవారే వీడియోలు తీసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, సిఐ సత్యనారాయణ చేరుకుని పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. కాగా విద్యార్థినులు ప్రైవేట్ వీడియో రికార్డులున్నట్లు వస్తున్న ఆరోపణలలో ఇంతవరకు ఆధారాలు దొరకలేదని, అనుమానితులు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు రుజువైతే నిందితులకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యానించారు. కాబట్టి దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందులో ఒకవేళ డిలీటెడ్ ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చి విజిట్ చేయడం జరిగింది. పరిస్థితి ఎట్లా ఉంది, యాక్చువల్గా నిజంగా అట్లా తీసే అవకాశం ఉందా అని చూడడం జరిగింది. ఇందులో కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది. మహిళల రూమ్ల వెనకాల లేబర్కు 2 రూములు పెట్టడం జరిగింది. అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది. సో అనుమానానికి అయితే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే కాంకరెంట్గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా. ఒకవేళ అటువంటిది ఏదున్నా దానికి సంబంధించి మేనేజ్మెంట్ కానీ కాలేజీ ఉద్యోగుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదుపులోకి తీసుకున్నారు 5 లేదు అది హిడెన్ కెమెరా అనేది లేదు. అదుపులోకి తీసుకున్నారు సార్ 5. ఇక్కడ ఏమి సమాచారం అయితే మనకు రాలేదు. మనం షీటింగ్ మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ కాలేజీలో ఇదే విధంగా చుట్టుపక్కల అన్ని కాలేజీలో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా విద్యార్థులకు చాలా క్లియర్గా ఎటువంటి సమస్యలను మనం నోటీసులు తీసుకురామన్నాం. మా నెంబర్ కూడా అందరి అందుబాటులో పెట్టడం జరిగింది. మనకు ఎవరు కూడా చెప్పలేదు. 5 అనుమానితులు మన అదుపులోనే ఉన్నారు. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ వెరిఫికేషన్ కోసం వాళ్ళంతా మన స్టేట్ కాదు, వాళ్ళు అది తెలిసినప్పుడు నిన్న మధ్యాహ్నం నుంచి అందరు మాట్లాడుకున్నాక గర్ల్స్ క్యాంపస్ లో ఉన్న కొంతమంది మాకు చెప్పిండ్రు, ఇట్లా చేసిన నిజం గొడవ జరుగుతుంది, కింద అందరూ మీటింగ్ పెట్టినారు అది అడుగుతున్నాం. అది అయిన తర్వాత అసలు ఏం జరగట్లేదు. ఇక్కడ గర్ల్స్కి వాళ్ళకేం ఆన్సర్ దొరకట్లేదు అని అప్పటికప్పుడు మా హాస్టల్లో బాయ్స్ అందరం కలిపి గేట్లు మూసేసిండ్రు. బాయ్స్ అందరం కలిపి ఆ గేట్లు తీసుకొని ఇక్కడికి వచ్చి రాత్రి 1:30 వరకు అందరం జస్టిస్ కోసం అది ఇదని ప్రొటెస్ట్ చేసినాక ఏబీబీ వాళ్ళు పోలీస్ వాళ్ళు అందరూ వచ్చి 1:30 అట్లప్పుడు మేము ఇట్లా కంప్లైంట్లు తీసుకున్నాము అని ఇట్లా చేసినాము. మేము 3 days కదా ఇవన్నీ చేసేస్తాము, మేల్ స్టాఫ్ అది ఇదని కొన్ని కంప్లైంట్ రాపించుకొని వదిలేసిండ్రు. మళ్ళీ జరగదని మధ్యాహ్నం మేము అందరం వీడియో చేసినాము. వాష్రూమ్స్ వెనకాల లాడర్స్ ఎందుకు ఉన్నాయి? ప్రూఫ్స్ ఉన్నాయి మా కాడ. వాష్రూమ్స్ వెనకాల లాడర్స్, సీసీ కెమెరాస్ పనిచేయట్లేదు. ఒకవేళ ఉన్నా ఇట్ ఇస్ బెంట్ టువర్డ్స్ డౌన్. వై అండ్ వై ఇస్ వార్డెన్ ఎస్కేప్డ్ ఎస్టర్డే? ప్రీతి అనే ఒక వార్డెన్ లేదు, నిన్న కస్టడీలో ఉందని చెప్పినప్పుడు ఇప్పుడు ఎందుకు లేరు? వి వాంట్ ప్రీతి ఎక్కడ ఉంది? వి వాంట్ జస్టిస్. అది తెలిసినప్పుడు